Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వ్లాగింగ్ చేసి ప్రాపర్గా ఆల్మోస్ట్ లైక్ 10 days అయిపోయింది కదా. సో మళ్ళీ వ్లాగ్ తోటి బ్యాక్ వచ్చేసాను. ఇవాళ లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపిస్తాను. రైస్ మిక్స్ చేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు ప్రిపేర్ చేసుకోవడం కదా కర్రీ. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంది, కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి ఉడికిస్తున్నాను. ఇంకొక పక్కన ఒక ట్రైప్లై కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసా. చెక్క, లవంగాయి, యాలక్కాయి, అనాస పువ్వు అవి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లము, వెల్లుల్లిపాయి, గ్రీన్ చిల్లీ అవన్నీ చిన్న పీసెస్ కట్ చేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేయాలి. వెజిటబుల్స్లో వాటర్ వచ్చిందనుకోండి టేస్ట్ బాగోదన్నమాట, అంటే కొంచెం కసకసలాడుతున్నట్టు అనిపిస్తాయి. రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ కావాలి అని అంటే కంపల్సరీ హైలో పెట్టుకొని వెజిటబుల్స్ని సాటే చేసుకోవాలి. నెక్స్ట్ వెజిటబుల్ ఫ్రై అయిన తర్వాత సెజ్వాన్ సాస్ కొద్దిగా యాడ్ చేసి లైట్గా సాటే చేస్తున్నాను. సాస్ అది యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సాల్ట్, పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇంకా అట్లా మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ యాడ్ చేయొచ్చు. వెనిగర్ ప్లేస్లో నేనైతే లెమన్ తీసుకుంటున్నాను. అండ్ కొద్దిగా వేసామా లేదా అన్నట్టుగా సోయా సాస్ కూడా వేస్తున్నాను. సోయా సాస్ మరీ ఎక్కువైతే మా ఇంట్లో తినరనమాట. సాస్లో కెమికల్స్ ఉంటాయని చాలామందికి వాడటం ఇష్టం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎండుమిరపకాయ, కొద్దిగా వెల్లుల్లిపాయ రెండు కలిపి మిక్సీ వేసి వెజిటబుల్స్కి యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ వెనిగర్ ప్లేస్లో లెమన్ పిండుకోవచ్చు. టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సాస్ వేయకపోయినా సరే మంచి టేస్ట్ని ఇచ్చేది జాజికాయ పౌడర్. కొంచెం వేసామంటే టోటల్లీ అసలు ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇది నేను విస్మయ్ ఫుడ్ నుండి అడాప్ట్ చేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే మా స్కూల్కి వెళ్ళే హడావుల్లో నేను ఫాస్ట్గా వంట చేసి అసలు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. కానీ ఫ్రైడ్ రైస్కి అసలు ఇదే ఇంపార్టెంట్ కదా, సో ఇంతవరకు క్యాప్చర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా రైస్ కలుపుకోవటమే. రైస్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక 2-3 minutes సిమ్ చేస్తే చాలు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులు మొదలు పెట్టుకున్నాను. ఇదంతా కూడా శ్రావణ శుక్రవారం రోజు షూట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు బయట ఎండబెడదాము అని చెప్పి వాషింగ్ మిషన్ మీద పెట్టాను. అదే మన టెర్రస్ మీద పెట్టాలి అని అంటే కొంచెం పావురాళ్ళు వచ్చి పాడు చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా కొంచెంసేపు ఎండ వస్తుంది, ఒక 2 days ఎండితే సరిపోతాయి. ఎండకి ఎండినప్పుడు చక్కగా గలగల్లాడుతూ ఉంటాయి, సౌండ్ వస్తుంది, ఒక మంచి సౌండ్. సో కొద్దిగా కూల్ డౌన్ అవ్వగానే మనం డబ్బాలో స్టోర్ చేసేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం డైనింగ్ టేబుల్ మీదో లేకపోతే ఇంట్లోనో అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుందాము అని అంటే మళ్ళీ మెత్తబడిపోతాయి. ఆ ఫ్రెష్నెస్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఇవాళ ఒక మంచి టిప్ షేర్ చేస్తాను. మనందరం కూడా స్లిప్పర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో అవి అప్పుడప్పుడు వాష్ చేయాలని అనిపిస్తుంది, ఎందుకంటే బాగా డర్టీగా ఉంటాయి కదా. బ్రష్ కొట్టే బదులు, ఆ టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక సింపుల్ టిప్ షేర్ చేస్తా. మన ఇంట్లో అందరి స్లిప్పర్స్ కలిపి చక్కగా ఒక్కసారి ఒక రౌండ్ వాషింగ్ మిషన్ వేసేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అంటే ఇట్లా క్రిస్టల్ క్లియర్గా అలా వస్తాయి అని చెప్పను, బ్రష్ కొడితే చాలా నీట్గా ఉంటాయి. ఇంట్లో మామూలుగా అందరి చెప్పులు క్లీన్ చేయాలి అంటే స్క్రబ్బింగ్కి డెఫినెట్గా కొంచెం టైం అయితే పడుతుంది కదా. దాని బదులు చక్కగా వాషింగ్ మిషన్ వేసేసుకుంటే బెటర్ అనమాట. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. స్లిప్పర్స్ పాడైపోతాయేమో వాషింగ్ మిషన్లో వేస్తే అని అనుకుంటాం కదా, అసలు ఏమీ కాదండి. ఎందుకంటే మన వాషింగ్ మిషన్లో ఉన్న లోయెస్ట్ స్పిన్ సెట్టింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాషింగ్ మిషన్కి 400 ఇస్ లోయెస్ట్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అసలు నో స్పిన్. క్యాన్వాస్ షూ అలాంటివన్నీ మనం వాష్ చేస్తుంటే చక్కగా లోయెస్ట్ స్పిన్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా పోతుంది. కానీ రబ్బర్ స్లిప్పర్స్ ఉంటాయి కదా, వీటికైతే అసలు వాటర్ పీల్చుకునేది లేదు కాబట్టి అసలు నో స్పిన్ ఆప్షన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇదంతా కూడా ఫ్రైడే వ్లాగ్ కదా. మేమైతే వరలక్ష్మి వ్రతం ఏమీ చెయ్యమండి, మాకు ఆనవాయితీ లేదు. సో నేను ఏం చేస్తా అంటే చక్కగా లలిత సహస్రనామం చదువుకోవటము, తర్వాత పరవన్నం వండటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. 4 శుక్రవారాలు కూడా చక్కగా పొంగల్ నైవేద్యంగా పెడుతూ ఉంటాను అనమాట. ఒకవేళ పొంగలి కుదరలేదు అని అంటే వేరే ఏదన్నా సరే ప్రసాదం చేసి పెడుతూ ఉంటాను.
సో కంపల్సరీ లలిత సహస్రనామం చదువుకోవటము, ప్రసాదం పెట్టడం అయితే ఈ 4 ఫ్రైడేస్ చేస్తా అండి. లాస్ట్ ఫ్రైడే మాత్రం మిస్ అయింది. మీకు తెలుసు కదా, నేను గుంటూరు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేసా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. వేపాకు అవన్నీ కూడా కింద నుంచి కోసుకొని వచ్చా అనమాట. సో గడపకి అటువైపు ఇటువైపు పెడుతున్నాను. మ్యాంగో లీవ్స్ అవన్నీ కూడా మాకు సరౌండింగ్స్లో పెద్ద దొరకవండి. ఒకవేళ ఉన్నా సరే చెట్లు అది చాలా హైట్లో ఉంటున్నాయి. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా ఈ వేపాకులే కడతా ఉంటాను. ప్రత్యేకంగా ఏమన్నా పండగలు వస్తాయి కదా, పర్వదినాలు, ఆ రోజుల్లో అయితే బయట వేపాకులు మామిడి ఆకులు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ టైంలో తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ప్రస్తుతం అయితే కింద వేపాకులు ఉన్నాయని అవి కట్టేశాను. ఇల్లంతా కూడా చక్కగా నీట్గా డస్ట్ ఫ్రీగా ఉంది. అండ్ ఫ్రైడే అంటేనే ఒక పాజిటివ్ వైబ్ అనమాట. చాలా హాయిగా అనిపిస్తుంది. అదిగోండి వేపాకులు కట్టేశాను కదా, పువ్వులు కూడా ఊర్లీస్లో పెట్టాను, గడప దగ్గర కూడా పెట్టాను. ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా, ఇట్లా 9 శుక్రవారాలు లలిత సహస్రనామం పారాయణం అది చేసుకుందాం అనుకుంటున్నాను అని. బట్ ఈ బ్రేక్స్ రావటం వలన అండ్ 9 శుక్రవారాలు కూడా కొంచెం నాకు హెల్త్ రీజన్స్ వలన కూడా వద్దు అని అనుకున్నాను కదా. సో ప్రస్తుతం అయితే కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాను. నాకైతే లాస్ట్ మంత్ లాగా ఈ మంత్ లేదండి, ప్రస్తుతానికి బాగానే ఉంది. సో అందుకని చెప్పి మేబీ నాకు అంతా బాగుంటే కనుక నెక్స్ట్ వీక్ నుంచి నేను ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. 9 శుక్రవారాల పాటు లలిత సహస్రనామం ఎలా చేసుకోవాలి, పానకం నైవేద్యంగా పెట్టుకొని ఎలా చేసుకోవాలి అని ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ స్టిల్ దాని గురించి అయితే బోల్డని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఉల్లిపాయ తినాలా, వెల్లుల్లిపాయ తినాలా, కింద పడుకోవాలా అన్నీ అని చెప్పి. ఇప్పుడు కింద పడుకోవటం విషయంకి వస్తే అండి, పిల్లలు లేని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అట్లాగా మీకు అనుగుణంగా ఏదైనా సరే చక్కగా ప్లాన్ చేసుకొని ఎట్లా బాగుంటుంది, మీ హెల్త్ సహకరిస్తుందా లేదా అనే దాన్ని బట్టి కింద పడుకోవటము, బ్రహ్మచర్యం పాటించటము, ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అని అంటారా, అవి తినటం తినపోవటం అనేది కూడా టోటల్లీ మీ చాయిస్. మీకోసం ఒక వంట, ఇంట్లో వాళ్ళ కోసం ఒక వంట అలా చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా మేము తింటాము అని అంటే హ్యాపీగా అందరికీ ఒకటే చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు తినటం ఇష్టం లేదు, బట్ ఇంట్లో వాళ్ళ కోసం చేసాము, అదే నేను తినాలి తప్పదు అని చెప్పి నాలాగా అనుకునే వాళ్ళైతే మార్నింగ్ పూజ అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నార్మల్గా తినేసేయచ్చు. పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి రైస్ వండుతున్నాను. అన్నం తినేసి చక్కగా కొంచెం పడుకున్నా మధ్యాహ్నం. ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత ఇంకా సిద్ధు వచ్చాడు. తనకి ఫ్రూట్స్ అవి స్నాక్గా ఇచ్చేసి భారతీయుడు మూవీ పెట్టుకున్నా. భారతీయుడు మూవీ ఎప్పుడో ఒకరోజు చూస్తూ ఉంటే మధ్యలో ఇంకా గ్యాప్ వచ్చిందనమాట, కుదరలేదు చూడటం. సో అందుకని అది కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు క్లోత్స్ ఫోల్డ్ చేయాలి కదా, ఇది ఒక బోరింగ్ జాబ్, ప్రతిరోజు ఉండేది. ఫోల్డింగే కాదు కదా, మళ్ళీ ఇంకా సర్దాలి, అది కూడా బద్ధకమే నాకు. సో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను అంటే సిద్ధుకి ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ శనగలు నానబెట్టేసి ఉంచాను. కుక్కర్లో ఒక 5 విజిల్స్ వరకు ఉడికించేసాను అనమాట. వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. బాయిల్ చేసిన చెన్నాని 1 or 2 minutes పాటు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కారము, పావుబాజీ మసాలా అండ్ బ్లాక్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ మస్ట్ అండ్ షుడ్గా అనేం కాదండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తే. ప్రాపర్ మన రెస్టారెంట్ స్టైల్ చాట్ టేస్ట్ అయితే వస్తుంది. సో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేస్తే మాడకుండా ఉంటాయి. పులుపు కోసం అని చెప్పి ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయొచ్చు, లేదా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. రెస్టారెంట్స్లో మనము చెన్నా సమోసా తింటాం కదా, సో ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తుంది, కాకపోతే సమోసా ఉండదు. మనం కావాలంటే బయట నుంచి సమోసా తెచ్చుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇది నా ఓన్ రెసిపీ అండి, నేను ఏది కూడా ఫాలో అవ్వకుండా జస్ట్ బ్లైండ్గా మొన్న ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి చెన్నా పెడుతున్నాను అని చెప్పాను కదా, సో అదే నేను కొంచెం చాట్ లాగా చేసేసాను అనమాట. అండ్ కొద్దిగా గ్రీన్ చట్నీ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. గ్రీన్ చట్నీని నేను ఇట్లా క్యూబ్స్ లాగా ఫ్రీజ్ చేసేసి ఉంచుతాను. సో అది ముందు బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేది, బట్ మర్చిపోయా. సో ఏం చేస్తున్నా అంటే ఎటు పాన్ వేడిగానే ఉంది, అందుకని ఒక 2 క్యూబ్స్ ఆ చెన్నాలోనే యాడ్ చేసేస్తున్నాను. ఇదైతే కుక్ అవ్వదండి, జస్ట్ మెల్ట్ అవుతుంది అంతే.
మంచి ఫ్లేవర్ని ఇచ్చేది గ్రీన్ చట్నీయే. సో ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్, లెమన్, గ్రీన్ చిల్లీ ఇంతవరకు మిక్సీ వేసేసి యాడ్ చేసినా సరే సేమ్ పర్ఫెక్ట్ గ్రీన్ చట్నీ ఎలా వస్తుందో టేస్ట్ అదే టేస్ట్ వస్తుంది మీకు. రెడ్ చట్నీ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదండి. మామూలుగా బయట మనకి టామరిన్ డేట్స్ చట్నీ దొరుకుతుంది కదా, సో అది తెచ్చేసాను. ఇంట్లో చేస్తుంటే బాగా పుల్లగా ఉంటుంది, స్వీట్గా కూడా, స్వీట్ అసలు తెలియట్లేదు అండ్ పల్చగా వస్తుంది అనమాట. ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ నచ్చట్లా నాకు, నేను ఎంత ట్రై చేసినా సరే. అందుకని చక్కగా బయట దొరుకుతుందని ఇది ఒకటైతే తెచ్చేసుకుంటున్నా. పులుపు కోసం అని చెప్పి కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. ఆమ్చూర్ పౌడర్ అయితే వాడలేదు, ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేస్తుంటే కలర్ ఒకటి చేంజ్ అవుతుంది అండ్ అట్లాగే బాగా థిక్గా ఉంటుంది అనమాట. పైన ఏదో అన్ని పొళ్ళు వేసేసి ఇలా ముద్ద చేసేసినట్టు అవుతుంది. సో అందుకని చెప్పి నిమ్మకాయ పిండేసాను. ఇప్పుడైతే ఇంకా డిష్ అవుట్ చేసేసుకొని పైన లైట్గా కొత్తిమీర అండ్ ఆలూ భుజియా ఉంటుంది కదా, అది కానీ సేవ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సేవ్ అంటే సన్నకార పూస, సో అవి మంచి టేస్ట్ని ఇస్తాయి. కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేశాను నేను. చాప్ చేసిన ఆనియన్స్ ఇందాక మీకు క్లిప్లో కనిపించే ఉంటుంది కదా. తర్వాత మీకు కావాలంటే ఇంకా టొమాటో, కీరా పీసెస్, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ యాడ్ చేసుకోవచ్చు మనం చాట్స్లో. పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, శనగలు, కాకపోతే అవన్నీ ఏంటంటే టేస్ట్ మారిపోతాయి అన్నమాట. ఇదైతే టోటలీ హెవెన్, నాకు చాలా చాలా నచ్చింది. ఇట్లా సింపుల్గా చేసింది మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. మామూలుగా అయితే అన్నీ కుక్కర్లో వేసి కుక్ చేసి లాస్ట్లో చట్నీస్ యాడ్ చేస్తాం కదా, సో అలా చేసేదాన్ని ఇంతకుముందు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదని చెప్పి ఈవినింగ్ వెళ్ళాను. చాలా హాయిగా చల్లగా ఉందన్నమాట బయట. అండ్ వస్తూ వస్తూ ఒక 2 పాల ప్యాకెట్లు తెచ్చాను. ఈ ప్యాకెట్స్ ఎందుకు తెచ్చాను అంటే, మిల్క్ మ్యాన్ మామూలుగా పొద్దున్నే పోసేసి వెళ్తాడు కదా, ముందు రోజుదేమో మార్నింగ్కి యూజ్ చేసేసాను, కొంచెం పెరుగు కూడా చేసేసా. అండ్ ఇవాళ పోస్తాడు కదా, అవి రేపటికి వాడతా అసలు అయితే. సో ఆ మిల్క్ నేను పొంగల్ పెట్టేసాను అనమాట. మళ్ళీ రేపటికి మిల్క్ కావాలి కదా పొద్దున్నే, సో అందుకని చెప్పి ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను. అండ్ అవి బాయిల్ చేసేసి ఉంచా. తర్వాత నెక్స్ట్ డే కోసం అని చెప్పి ప్రెప్స్లో పాటుగా బీన్స్ అవి కట్ చేసేసి ఉంచాను. ఇవి వచ్చేసరికి కారమణి అని పిలుస్తారు ఇక్కడ. ఐ డోంట్ నో, అవి సన్నగా స్ట్రింగ్ బీన్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ బీన్స్ అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి కొద్దిగా ఫ్రెష్ అయిపోయి కూర్చొని ఇంటర్న్ అనే ఒక మూవీ పెట్టుకున్నాను. ప్యారలల్గా ఎడిటింగ్ చేసుకుంటున్నాను. మూవీ కాన్సెప్ట్ చూసిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అవన్నీ చేయాలన్నమాట. ఇంటర్న్ మూవీ నేను బాగా రికమెండ్ చేస్తాను మీకు, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనేది బాగా తెలుస్తుంది. ఓల్డర్ జనరేషన్ ఎంత రెస్పాన్సిబుల్గా, ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళు, అండ్ తర్వాత జనరేషన్స్ కొంచెం బిహేవియర్లో కానీ డిసిప్లిన్లో కానీ చేంజ్ వచ్చేస్తుంది కదా. సో ఆ వేరియేషన్ అయితే ఇందులో మనం గమనిస్తే తెలుసుకోవచ్చు. పిల్లలతో చూసే మూవీ కాదు, కానీ కొన్ని అయితే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట, చూడు ఇలా ఉండాలి అని. అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద మూవీ అయితే ఇంకా నేను సిద్ధుని లోపలికి వెళ్ళిపోమని చెప్పాను. ఇంక నుంచి పాత స్కెడ్యూలే ఫాలో అవుదామని అనుకుంటున్నాను. 8:30 AM వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చక్కగా ముందు రోజే వీడియో అంతా కూడా చేసేసి అప్లోడ్ పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 నుంచి ఇంకా మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. అండ్ మీరంతా కూడా చక్కగా నా వీడియోతోటి కాఫీ టైం, టీ టైంని స్టార్ట్ చేయొచ్చు. సో దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.